జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ మాత్రం మన రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన, ఒక మహోద్భుతమైన న్యూస్. ఇది మామూలు న్యూస్ అయితే కాదు. చెప్పాలంటే నాకు తెలిసి అయితే ఇంతవరకు నేను ఇలాంటి న్యూస్ అయితే ఇంతవరకు నేను చదవాలా, నేను వినలా. అటువంటి న్యూస్ని అయితే నేను తీసుకొచ్చిన. ఇప్పుడు దయచేసి ఏ ఒక్కరు కూడా ఈ న్యూస్ని అయితే మిస్ కావద్దు. ఈ న్యూస్ విన్న తర్వాత ప్రతి ఒక్క భారతీయుడికి ఇది చేరేటట్టు, ప్రతి ఒక్క తెలుగు వారికి చేరేటట్టు ఈ న్యూస్ని అయితే ప్రతి ఒక్కరూ మీరు షేర్ చేయాలా. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే, మనకు ఐరన్ డోమ్ అనగానే ఇజ్రాయెల్ అయితే గుర్తుకొస్తుంది. ఈ ఐరన్ డోమ్ను ఇజ్రాయెల్ 2005లోనే అభివృద్ధి చేసింది. అప్పటి వరకు పేట్రియాటిక్ మిసైల్ వ్యవస్థను ఉపయోగించినటువంటి ఇజ్రాయెల్ 2005 నుంచి ఈ సరికొత్త ఐరన్ డోమ్ వ్యవస్థను ఉపయోగించడం అయితే మొదలుపెట్టింది. ఇక ఇజ్రాయెల్కు నలువైపులా కూడా శత్రు దేశాలు ఉండడంతో ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్ని అయితే అభివృద్ధి చేసింది. ఈ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చేటటువంటి ఎటువంటి మిసైల్స్నైనా, రాకెట్లనైనా విజయవంతంగా అడ్డుకుంటా ఉన్నింది. అయితే దీని పరిధి సరిగ్గా తెలియదు, కానీ దీని పరిధి సుమారుగా వచ్చేసి 100 నుంచి 150 కిలోమీటర్లు ఉండొచ్చు అనేది ఒక అంచనా. కానీ గత సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ ఒక పక్క హమాస్ తీవ్రవాదులతోనూ, మరొక పక్క హెజ్బుల్లా తీవ్రవాదులతోనూ, మరొక పక్క ఈ హైతీ తీవ్రవాదులతోనే కాకుండా ఇరాన్తో కూడా అప్రకటిత యుద్ధం అయితే చేస్తుంది. దీంతో భారత్ కూడా ఇజ్రాయెల్ నుంచి ఈ ఐరన్ డోమ్ను కొనుగోలు చేయాలని చెప్పేసి భావించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసి పెట్టింది. అయితే ఈ క్రమంలోనే ఈ ఐరన్ డోమ్లోని కొన్ని మైనస్ పాయింట్లు అయితే బయటపడినాయి. ఎందుకు అవి ఏంటయ్యా అంటే, ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ ఐరన్ డోము దూరం నుంచి వచ్చే ఈ సూపర్ సోనిక్ మిసైల్స్ను గుర్తించలేకపోతుంది. పైగా ఈ ఐరన్ డోమ్ యొక్క సక్సెస్ రేట్ ఎంత అయ్యా అంటే 89%గానే ఉంటా వచ్చింది. అర్థమైందా? పైగా ఈ ఐరన్ డోమ్ పరిధి చాలా తక్కువగా ఉండాలి. చెప్పినా కదా, అంతా 100-150 కిలోమీటర్లే. దీంతో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి ఈ ఐరన్ డోమ్ను కొనుగోలు అయితే నిలిపేసింది. ఎందుకంటే మనకు శత్రు దేశాలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ మన పైకి ఈ సూపర్ సోనిక్ మిసైల్స్ను ప్రయోగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా వీటి పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాలతో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ కొనుగోలు అయితే నిలిపేసింది. దాని స్థానంలో రష్యా అభివృద్ధి చేసినటువంటి అత్యంత శక్తివంతమైన వొరోనెజ్ రాడార్ వ్యవస్థను అయితే కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించుకునేది. ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ అయితే మన భారతదేశానికి సరిగ్గా సూట్ అయిపోతుంది. అది ఎట్టా అని మీకు అనిపించవచ్చు, చెప్తా. అయితే ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ గురించి మన వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశమే లేదు. ఇంతకీ ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ అంటే ఏమిటో ఇప్పుడు నేను ఒక 2 ముక్కలు మీకు చెప్తా. ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థను రష్యా అభివృద్ధి చేసింది. ఎవరు? రష్యా. అది కూడా మన మిత్రదేశమే కదా. దీనిని రష్యన్ ఐరన్ డోమ్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి రాడార్ వ్యవస్థ అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి మీకు తెలిసిందే, జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి అన్ని రకాల మిసైల్స్ను రష్యాకు చెందినటువంటి ఈ వొరోనెజ్ ఈ రాడార్ వ్యవస్థ అయితే ముందుగానే గుర్తించి ఆ సిగ్నల్స్ను క్షిపణి రక్షణ వ్యవస్థలకు పంపిస్తుంది. తద్వారా ఏంటంటే ఈ క్షిపణి రక్షణ వ్యవస్థలు వెంటనే యాక్టివేట్ అయిపోయి ఆయా క్షిపణులను, యుద్ధ విమానాలను సునాయాసంగా గుల్చేస్తున్నాయి. రష్యా అభివృద్ధి చేసినటువంటి ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ మూలంగానే ఉక్రెయిన్ మిసైల్స్ను రష్యా అయితే విజయవంతంగా అడ్డుకోగలుగుతుంది. ఇకపోతే ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ పరిధి ఎంత తెలిసినా ఏకంగా 8,000 కిలోమీటర్లు. అంటే 8,000 కిలోమీటర్ల దూరం నుంచి భారత్ పైకి ప్రయోగించే ఏ సూపర్ సోనిక్ మిసైల్ అయినా కూడా ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ క్షణాల్లోనే గుర్తించి ఆ సిగ్నల్స్ను క్షిపణి రక్షణ వ్యవస్థకి అయితే పంపిస్తాయన్నమాట. అర్థమైందా? అప్పుడు క్షిపణి రక్షణ వ్యవస్థలో యాక్టివేట్ అయ్యి ఆయా మిసైల్స్ను ఆకాశంలోనే ధ్వంసం చేసి పారేస్తాయి. ఇక ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థలను రష్యాకు చెందినటువంటి అల్మాజ్ యాంటీ సంస్థ తయారు చేస్తుంది. పైగా ఈ రాడార్ వ్యవస్థ భారత్ మీదకి వచ్చే ఎటువంటి ఈ స్టెల్స్ యుద్ధ విమానాలైనా కూడా గుర్తించగలుగుతుంది. 4 రోజుల క్రితం మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు రష్యా పర్యటనకైతే వెళ్ళిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. నేను కూడా ఒక వీడియో చేసిన. ఈ పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ గారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ, అదేవిధంగా రష్యా డిఫెన్స్ మినిస్టర్తో ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థల గురించే చర్చలు జరిపినారంట. ఇక ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించినటువంటి చర్చలు ఇప్పుడు తుది దశకు అయితే చేరుకున్నాయి. అంటే దాదాపుగా ఈ ఒప్పందం అయితే ఫైనలైజ్ అయిపోయింది. ఇక ఈ ఒప్పందం విలువ ఎంత తెలిసినా $4 బిలియన్. అంటే మన దేశ కరెన్సీలో 34,000 కోట్ల రూపాయలు. ఇక ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థల తయారీ కూడా మన భారతదేశంలోనే, మన మేక్ ఇన్ ఇండియాలోనే జరగనుండడం ఇక్కడ మరొక విశేషం. చూడండి ఆ స్వామి, ఎంత డెవలప్ అవుతుందియా మన భారతదేశమా. ఇది ఈ పనికి మాలిన వాళ్ళందరికీ, వీళ్ళందరికీ అర్థం కాలేదా?
ఇప్పటికి కూడా మోడీ ఏం చేస్తాడు, బీజేపీ ఏం చేస్తాడు, ఎంతసేపటికి సౌకబార్ మాటలు తప్పితే ఇంక వీళ్ళకి ఇంత ఏం తెలుస్తుంది? ఓరే వినండిరా స్వామి, కొంచెం మా న్యూస్ అక్కడ వార్తలు వినమని చెప్పండి. వీటోళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళు కొన్నైనా నిజాలు ఏమన్నా తెలుసుకుంటారు. చూడండి, ఒకసారి చూడండి. 8,000 కిలోమీటర్లు అంటే తమాషా. అంటే ఈ ఓరెనర్జీ రాడార్ వ్యవస్థల టెక్నాలజీ ఇక మనకు అందబోతుందన్నమాట. కాగా వచ్చే సంవత్సరమే ఈ ఓరెనర్జీ రాడార్ వ్యవస్థల తయారీను రష్యా సహకారంతో భారత్ చేపట్టడం ఇక్కడ విశేషం. ఇక పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ వంటి పనికిమాలిన దేశాలు ఎంత గింజుకున్నప్పటికీ కూడా మన ఈక కూడా బేకలేవు. అయితే ఈ ఓరెనర్జీ రాడార్ వ్యవస్థలను కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఏర్పాటు చేయనున్నారు. అర్థమైందా? కర్ణాటక ఏండదా, ఈ చిత్రదుర్గ ఏండదా అంటే అక్కడ పెట్టినా కూడా నీకు ఇటు మళ్ళీ చైనా ఏండది, పాకిస్తాన్ ఏండది, బంగ్లాదేశ్ ఏండది. వీళ్ళు ఎవరు ఏం చేసినా కూడా ఏం బొచ్చు కూడా ఏం పెగ్గలిగేది, అంత పవర్ఫుల్ అది. చూడండి మన దేశ రక్షణ రంగ వ్యవస్థ ఎంతగా డెవలప్ అవుతుందో. ఏలా మోడీ గారు భారతదేశాన్ని ఒక ఉక్కు కవచంలాగా తయారు చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ కూడా బేకలేరు. ఆ మారి తయారవుతుంది. మనమందరం మోడీ గారికి సపోర్ట్ చేస్తే, ఆయనకు అండగా నిలబడితే ఈ దేశాన్ని అసలు ప్రపంచంలో ఏ దేశం కూడా ఏం చేయలేదు. భారత విశ్వగురు కావడానికి మరెంతో సమయం కూడా పట్టదు. అది ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఇది నా నమ్మకం, ఇది నా నమ్మకం. ఇది సరే, మీ నమ్మకం ఎట్లున్నదో అది మీకే తెలియాల. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి మిత్రులారా, ఇలాంటి న్యూస్ ఎన్నో నేను తీసుకొస్తా. మరెన్నో ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్, మీకు సంతోషాన్ని కలిగించేటట్టు, మీకు చాలా వరకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల్లో రానటువంటి చాలా న్యూస్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను ఎప్పటికప్పుడు నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ను మీరు ఖచ్చితంగా ఆదరించాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా, మమ్మల్ని ఆశీర్వదించాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.